Okay, very good morning to all my dear friends. Welcome to today's session, and this is the third session. Please welcome this session. One of the important topic, that is C3 cycle. Melvin Kelvin. Sir, Kelvin, sometimes I'll give. Okay, madam. Yes, sir. Screen sharing. Yeah. So all of you listen carefully. If you have any doubt, this is the most important cycle regarding of all competitive exams. Listen carefully. If you have any doubt, please ask our respected resource person. Okay. So C3 వాలయంలో రెండవ దశ గురించి చెప్తున్నారు మేడం. Yeah. See here, the main end product of Kelvin cycle are the see in this one, during Kelvin cycle, uptake of 3 molecules CO2, there is 1 triose phosphate G3P available for export from the chloroplast. Hence, an uptake 6 molecules of CO2 account of 2 triose phosphate, that is a GP3 being export to the cytosol, ultimately forming the exose molecule. Thus, it can be summarized that the actual synthesis of exoses for storage occur in the cytosol. The main end product of Kelvin cycle are the disaccharide sugars. And what is a disaccharide? Glucose, fructose, and starch. Sucrose is synthesized in the cytosol, from where it is transported away in phloem and used store, that is after converting into starch on the other tissue. Starch is also synthesized in chloroplast when sucrose synthesis does not keep pace with the Kelvin cycle. సార్ ఒక్కసారి వీళ్ళకి తెలుగులో చెప్పరా అది 6 GP3 పూల్ గురించి 1/6 5/6 అది. Right, my dear friends, this is the most important phase of the arc phase or C3 cycle. రెండవ దశ క్షయకరణం. క్షయకరణము మళ్ళీ తిరిగి మనకు రెండు దశలు ఉంటుంది. మొదటి దశలో ఈ పాస్పోగ్లిజరిక్ ఆమ్లము మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అంటే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ గా మారేటువంటి క్రమంలో మనకి మొట్టమొదటిసారిగా మన ఏటీపీలు వినియోగించుకుంటాయి. అంటే మనకు స్వాంగీకరణ శక్తిగా చెప్పుకునేటువంటి కాంతి దశలో ఏర్పడినటువంటి ఏటీపీ ఎన్ఏడిపిఎస్లను ఈ రెండవ దశ అనేటువంటి క్షయకరణంలో వినియోగించుకుంటుంది. ఇక్కడ ఈ క్షయకరణంలోని మొదటి దశలో ఏటీపీని వినియోగించుకొని, ఏది పాస్పోగ్లిజరిక్ ఆమ్లం పీజీఏ 3 కార్బన్లు కలిగినటువంటి లేదా ట్రయోజ్గా చెప్పుకునేటువంటి ట్రయోజ్ ఫాస్ఫేట్ గా చెప్పుకునేటువంటి పాస్పోగ్లిజరిక్ ఆమ్లము మొట్టమొదటి స్థిర పదార్థం C3 వలయంలో. ఈ పాస్పోగ్లిజరిక్ ఆమ్లము ఏటీపీ వినియోగించుకొని ఇది 1,3 బిస్ పాస్పోగ్లిజరిక్ ఆమ్లంగా మార్పు చెందుతుంది. క్షయకరణంలోని మొదటి దశ. ఈ 1,3 బిస్ పాస్పోగ్లిజరిక్ ఆమ్లము మళ్ళీ NADPH ను వినియోగించుకొని, అంటే క్షయకరణంలోని రెండవ దశ వినియోగించుకొని అది గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ గా మార్పు చెందుతుంది. ఈ రెండు దశలు కూడా క్షయకరణంలో చర్యలు, అంటే స్వాంగీకరణంలో ఏర్పడినటువంటి ఏటీపీ ఎన్ఏడిపిఎస్లను ఇక్కడ వినియోగించుకుంటాయి. అంటే మనకు 12 ఏటీపీలను, అదేవిధంగా మనకు 18 ఏటీపీలు, అదేవిధంగా 12 ఎన్ఏడిపిహెచ్లను ఇది వినియోగించుకోవడం జరుగుతుంది. ఏ దశలో? క్షయకరణం దశలో C3 వలయంలో వినియోగించుకునే ఏటీపీల సంఖ్య మొత్తం క్షయకరణంలో అయితే 12, C3 వలయంలో అయితే 18 అని చెప్పాలి. ఓకే, మొత్తం 18 ఏటీపీలు. అదేవిధంగా మనకి ఎన్ని ఎన్ఏడిపిఎస్లు వినియోగించబడతాయి అంటే మనకి ఇక్కడ 12 ఎన్ఏడిపిఎస్లు వినియోగించబడతాయి అని చెప్పాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు అడిగేటువంటి ప్రశ్న, C3 వలయంలో ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ల సంఖ్య, వినియోగించబడే ఏటీపీలు ఎన్ఏడిపిహెచ్ల సంఖ్య 18 ఏటీపీలు, 12 ఎన్ఏడిపిహెచ్లు అవసరం అవుతాయి. ఓకే, వినియోగించబడే ఏటీపీలు ఎన్ఏడిపిహెచ్ల సంఖ్య C3 వలయంలో అడుగుతారు. రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో C4 వలయంలో కూడా అడుగుతారు. అప్పుడు C4 వలయంలో ఏం చెప్పాలంటే
మనకి 30 ఏటీపీలు అవసరమవుతాయి. అదేవిధంగా 12 NADPH2లు అవసరమవుతాయి అని చెప్పాల్సి ఉంటుంది అక్కడ. ఇక్కడ C3 వలయంలో మాత్రం 18 ఏటీపీలు 12 NADPH2లు అవసరమవుతాయి అని చెప్పాలి. ఇది రెండవ దశ అయినటువంటి క్షయకరణానికి సంబంధించి. ఈ రెండవ దశ క్షయకరణం తర్వాత ఈ G3 పూల్ అంటే ఏదైతే మన G3 అంటే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ మనకు DHAP డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ గా మనకు ఐసోమరైజేషన్ చెందుతాయి అన్నమాట. సాదృశీకరణం చెంది మనకి ఇక్కడ నుంచి RUBP పునరుత్పత్తి లేదా రీజనరేషన్ ఆఫ్ RUBP అనేటువంటిది ఇక్కడ నుంచి మూడవ దశ ప్రారంభం అవుతుంది. మేడం ప్లీజ్ కంటిన్యూ. Yeah, see here, the third and final stage is called the regeneration phase. Regeneration, see this one. This is the, see, you can observe this one is the regeneration phase. In order to maintain the continuity of CO2 reduction, it is of vital important to regeneration the RUBP molecule, that is the acceptor. This is accomplished by a series of reaction involving many intermediate compounds having four carbon compound, 4 carbon compound, 5 carbon compound, 6 carbon compound, and 7 carbon compounds of the sugars. The details of regeneration. First, I'll take the one out of the 5 molecules. How many total is there, ma? Here one is the to complete. How many remaining? How many are there? 5 molecules. 5 molecules regeneration here, meaning the regeneration. The 5 molecules of glyceraldehyde 3-PZA, glyceraldehyde 3-phosphate mean for regeneration of 5/6 of RUBP, regeneration of 5/6 RUBP. Here in the 5 molecule, I will take 2 molecules. First, how many take? I will take only 2 molecule of G3P. Remaining, how many are there? 3 are there. Here I will take in this one, 2 molecules are isomerized to DHAP. 2 molecules to isomerase to form to the DHAP, dihydroxyacetone phosphate. This reaction catalyzed the enzyme triose phosphate enzyme. Okay, here 2 molecules of G3P to converted into the 2 molecule of DHAP. In between the enzyme is called triose phosphate isomerase. What is the enzyme name? Triose phosphate isomerase enzyme. Okay, here again how many molecules to completed, ma, in this one? 2. How many molecules are completed? 2 molecules are completed. 2 molecules GP3 completed. Or how many are remaining are there? 3. Here the final product is the, what is the final product? DHAP. This DHAP, 1 molecule. Again I will take in the balancing is how many? 3 are there. In that 3, I will take 1 molecule. Again, in the 5 to form to the DHAP, 2 molecules G3P are completed, utilizing 2 molecules of G3P. Remaining another step, I'll explain. In the another step, I'll take 1 molecule of G3P condensed with 1 molecule of DHAP. 1 molecule of DHAP obtained the above reaction and form 1 molecule of, if the both are to form 1 molecule of fructose 1,6-bisphosphate. 1,6-bisphosphate. Fructose 1,6-bisphosphate. Fructose always how many carbon structure? 6 carbon structure. Before I'll explanation here, many carbons to form. How many carbon structures I will explain? 4 carbon structure, 5 carbon, 6 carbon, and 7 carbon. 4, 5, 6, 7. This is a 6 carbon structure. Yes, na? This is completed. How to form in this one? The 1 molecule of GP3 plus 1 molecule condensed with the 1 molecule of DHAP obtained to form to the 1 molecule of fructose 1,6-bisphosphate. Here the enzyme in between the enzyme aldolase enzyme.
Okay, next, the final product of these fructose 1,6-bisphosphate, one molecule of 1 fructose 1,6-bisphosphate dephosphorylation to form fructose 6-phosphate. Of the final to form to the fructose, I'll write here, ma. This is the form to the fructose 6-phosphate. Fructose to form to the fructose 6-phosphate. These fructose 6-phosphate also 6-carbon compound, and in this reaction to utilizing the enzyme fructose 1,6-bisphosphate to form the fructose 6-phosphate enzyme fructose 1,6-bisphosphate. Here these fructose 6-phosphate obtained in the above reaction combined with again this fructose 6-phosphate again combined with how many are GP3 are there? Here 2 GP3 I'll use to form to the DHAP, and another 1 GP to form to the fructose 1,6-bisphosphate. How many remaining? How many are there? 2 are there. In that 2, I will take here fructose 6-phosphate plus 1 molecule of, see here, fructose 6-phosphate and 1 molecule of GP3 to form fructose 6-phosphate plus 1 molecule of G3P to form to the 1 molecule. Total how many are there? Fructose, how many carbon structure are there, ma? 6 carbon structure. Glyceraldehyde 3. 6 plus 3, how many are there, ma? 6 plus 3. Total how many carbons? Total how many 9. carbons? 9. Yes. In that 9, see, fructose 6-phosphate is a 6-carbon compound. This one is a 6. This is the 3 carbon. Total 9 carbons. Here, then another step, 1 molecule of fructose 6-phosphate. Fructose 6-phosphate obtained from in this above reaction combined with 1 molecule of G3P to form 1 molecule of erythrose 4-phosphate. Another to form, what is the next one? Erythrone 4-phosphate. This is the 4-carbon compound. Erythrose 4-phosphate 1, and the second one xylose 5-phosphate. This one is the 5-carbon compound. Total how many carbon? 5 plus 4 is equal to 9 carbon compound. Erythrose 4-phosphate and 5-phos. Xylose 4-phosphate. The enzyme in the between fructose 6-phosphate G3P to form like 2 product. In between the enzyme is called trans-ketolase enzyme. Again, in this one, see here, I'll take. See again, in this one, first I'll take the erythrose 4-phosphate, another reaction. Erythrose 4-phosphate to previous reaction combined with this DHAP. This erythrose phosphate combined with this DHAP, and how many erythrose, how many carbons are there, ma? 4 carbon structure. DHAP, how many carbons are there? Dihydroxyacetone phosphate. 3 carbon compound. This is the DHAP, always 2 molecules of DHAP, not carbons. Molecules I'll explain here. And how many carbons are there? DHAP 3. 4 plus 3, how many? 4 plus 3 is equal to how many carbons? 7. That is called pseudoheptulose. And here 4 carbon compound erythrose phosphate plus DHAP both combine into the pseudoheptulose. That is the pseudoheptulose 1,7-bisphosphate is present. That is the aldolase enzyme. This pseudoheptulose 1-phosphate undergoes dephosphorylation to form to the pseudoheptulose 7-phosphate. Here also enzyme are there. In that enzyme name is called the enzyme name is called pseudoheptulose bisphosphate. In this bisphosphate to form to the pseudoheptulose 7-phosphate. 1 second, I'll rub it total. What happened? It's not used. Oh my God. 1 second. Total, the final product is the pseudoheptulose 7-phosphate. 1 second.
The pseudoheptulose, total how many carbons in the pseudoheptulose 7-phosphate? 7-carbon compound. In this pseudoheptulose 7-phosphate, combined with the 1 molecule of GP3. Final GP3 is there. Only 1 is remaining. The total 7 low, only 1 is remaining. That pseudoheptulose 7-carbon plus 1 G3P. 1 G3P meaning how many carbons? 3 carbons is equal to total how many? Total 10. how many? 10 carbon structure. Here pseudoheptulose 7-phosphate plus 1 molecule of G3P combined with to form 1 molecule of ribose 5-phosphate. 1 molecule of ribose 5-phosphate. This is a 5-carbon compound. And second one, 1 molecule of xylose 5-phosphate. 1 molecule of xylose 5-phosphate. These also 5-carbon. Total 10. 5 plus 5 is equal to how many carbons? 10 carbon structure. The enzyme is in between to formation of transketolase. Again, these xylose 5-phosphate to form to the ribulose 5-phosphate. This xylose 5-phosphate to form to the ribose 5-phosphate. This ribose 5-phosphate undergoes to the enzyme here ribulose 5-phosphate isomerase to form to the ribulose 5-phosphate. Here 3 molecules of ribulose. See this one to form the final ribulose 5-phosphate. The 3 molecules of ribulose 5-phosphate obtained from reaction 8th reaction here. Further phosphorylation to 3 molecules of ribulose 1,5. See 3 molecules of 1,5 ribulose 1,5 bisphosphate RUBP, thus regenerating the CO2 acceptor. 3 molecules of ATP. 3 molecules of ATP are utilized in this reaction, which are obtained from the light phase of photosynthesis. This reaction, it catalyzed the enzyme ribulose 5-phosphate kinase enzyme. The total energetic Kelvin cycle for reducing 3 molecules of CO2. How many molecules? Only 3 molecules of CO2 by Kelvin cycle to total of 6 molecules of NADPH. This is the 6 molecules of NADPH and 9 molecules of ATP required in order to obtain a exhaust sugar, 6 carbon, exhaust meaning 6 carbon sugar. Obtained how many NADPH is utilized? 6 plus 6 is equal to only 3 molecules. I'll explain. Again, 6 exhaust sugar meaning 6 carbon structure. You want to, he can here utilizing the 6 plus 2, that is a 12 molecule of NADPH and 18 molecules of 18 molecules of ATP are required in this Kelvin cycle. Sir wants to explain in Telugu also here. ఓకే, ఇందులో మనం మూడో దశ చాలా ముఖ్యమైనటువంటి దశ. ఇందులో మూడో దశకు మనం చెప్పుకునే కంటే ముందు ఇప్పుడు ఈ క్షేకరణంలో ఏర్పడినటువంటి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లు ఏవైతే ఉన్నాయో ఈ 12 మోల్ల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లో మనకి ఇందులో మొత్తం 1/5 అంటే 1/5 అని చెప్పుకున్నట్లయితే ఆ 1/5 అనేటువంటిది గ్లూకోజ్ యూజ్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ నుంచి ఇక్కడ నుంచి గ్లూకోజ్ ఏర్పడడానికి వినియోగించబడితే మిగతా 5/6 అనేటువంటిది దేనికి ఆర్యుపిపి రీజనరేషన్ కోసం ఉపయోగపడుతుంది ఈ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. ఇందులో మనకి ఏటీపీ శక్తి కూడా వినియోగించబడుతుంది. ఇలా వినియోగించబడి మనకు తిరిగి మనకు ఆర్యుబిపి రిబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ తిరిగి ఏర్పడడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. సరే, ఇవంతా కూడా ఎక్కడ జరిగింది? స్ట్రోమాలో జరిగింది, ఆవర్ణికలో జరిగింది. ఈ C3 వలయానికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేటువంటి ప్రశ్నలు ఏంటంటే C3 మార్గము ఏ మొక్కల్లో జరుగుతుంది? C3 మొక్కలు, C4 మొక్కలు, క్యామ్ మొక్కలు, పైవన్నీ అని ఇస్తాడు. ఆన్సర్ కేవలం C3 మొక్కలను పెట్టకండి మిత్రమా, అన్ని మొక్కల్లో జరుగుతుంది. గ్లూకోజ్ ఏర్పడాలంటే C3 మార్గము కంపల్సరీ కావాలి, కానీ C3 మొక్కల్లో కేవలం C3 వలయం మాత్రమే జరుగుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్లో.
C3 మొక్కల్లో మాత్రమే జరిగేటువంటి వలయం ఏంటిదంటే C3 వలయం. సో ఇన్ C3 plants, all mesophytic plants, majority of the abundant majority of the mesophytes, they are belong to C3 plants. ఎందుకు C3 plants అన్నాం అంటే కాల్విన్ వలయంలో మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి స్థిర పదార్థము 3 కార్బన్లు కలిగినటువంటి ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం కాబట్టి ఆ మొక్కలను C3 మొక్కలు అన్నాం. కాబట్టి ఈ భూమి మీద ఉండేటువంటి అన్ని రకాల మొక్కలు కూడా C3 మొక్కలు గుర్తుపెట్టుకోండి. అవి ఏకదళ బీజ మొక్కలు కానీ, ద్విదళ బీజ మొక్కలు కానీ, లేదా మనకు సముద్బీజాలుగా చెప్పుకునేటువంటి మొక్కలన్నీ కూడా C3 మొక్కలే. కాబట్టి ఈ C3 మొక్కల్లో మొట్టమొదటి ఏర్పడే స్థిర పదార్థం C3 వలయంలో ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము. CO2ను స్వీకరించే పదార్థము RUBP. మొట్టమొదటి ఏర్పడే పదార్థం 3 కార్బన్లు కలిగింది కాబట్టి దీన్ని C3 మార్గం అని కూడా పిలిచాం, C3 వలయం అని పిలిచాం, C3 సైకిల్ అని పిలిచాం. ఇందులో మొత్తము వినియోగించబడేటువంటి ఏటీపీల సంఖ్య, C3 వలయంలో వినియోగించబడే ఏటీపీల సంఖ్య 18. 8 moles of ATP is utilized or consumed in the process of reduction and also the regeneration of the RUBP. మరి ఎన్ని అణువుల NADPH2 వినియోగించబడుతుంది? So 12 moles of NADPH2 is utilized in the process of the second phase of reduction in the C3 cycle. మొత్తం ఎన్ని అణువుల ఏటీపీ, ఎన్ని అణువుల NADPH2 అంటే 18 అణువుల ఏటీపీ, 12 అణువుల NADPH2. ఎక్కడ జరుగుతుంది? హరితరేణు యొక్క ఆవరణికలో. ఎందుకు జరుగుతుంది? అబండెన్స్ ఆఫ్ ఎంజైమ్స్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డార్క్ ఫేజెస్ అన్ని కూడా ఎంజైమ్ ఆధారిత చర్యలు. ఎంజైమ్ లేకుండా డార్క్ రియాక్షన్ జరగవు. నిష్కాంతి చర్యలన్నీ కూడా ఎంజైమ్ల ఆధారితంగా జరిగే చర్యలు ఆవరణికలో జరుగుతాయి. మరి స్వాంగీకరణ శక్తి లేకుండా జరుగుతాయా? నో, నెవర్. వితౌట్ అసిమిలేటరీ పవర్ ద డార్క్ రియాక్షన్స్ డస్ నాట్ కంటిన్యూ. ఓకే, కాబట్టి అసిమిలేటరీ పవర్ ను వినియోగించుకొని మాత్రమే C3 ఇది డార్క్ రియాక్షన్ జరుగుతాయి. అసిమిలేటరీ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? దిస్ అసిమిలేటరీ పవర్ ఈజ్ diffused from grana or thylakoids of the light phase. కాంతి చర్యలో భాగంగా హరితరేణు యొక్క థైలకాయిడ్ల పై నుంచి లేదా గ్రానా నుంచి ఆవరణికకు విసరణ పద్ధతి ద్వారా చేరినటువంటి స్వాంగీకరణ శక్తిని ఇక్కడ వినియోగించుకుంటాయి? నిష్కాంతి చర్యల్లో వివిధ దశల్లో మనకి ఆ స్వాంగీకరణ శక్తి వినియోగించుకుంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ మెల్విన్ కెల్విన్ మొట్టమొదటిసారిగా ఇది కనుక్కున్నారు కాబట్టి అత్యంత ముఖ్యమైన ప్రక్రియ కాబట్టి C3 మార్గము C3 మొక్కల్లో జరుగుతుంది. ద C3 పాత్వే ఈజ్ అవైలబుల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద ఎంటైర్ ప్లాంట్స్. గుర్తుపెట్టుకోండి, కిరణజన్య సమయక్రియ జరిపేటువంటి అన్ని రకాల మొక్కల్లో C3 మార్గం జరుగుతుంది. కాబట్టి C3 మొక్కల్లో కానీ, C4 మొక్కల్లో కానీ, క్యామ్ మొక్కల్లో కానీ C3 మార్గము ఖచ్చితంగా ఉండాల్సిందే. గుర్తుపెట్టుకోండి, ఇది బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్. C3 మార్గము మనం మెల్విన్ కెల్విన్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా మనకు అమెరికాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ఇతను కనుక్కున్నందుకు 1961 సంవత్సరంలో, ఎప్పుడు 1961 సంవత్సరంలో ఇతనికి మనకి వీళ్ళకి సంబంధించినటువంటి అనుచరులందరికీ కలిపి నోబెల్ బహుమతి రావడం జరిగింది 1961. నేను 52 అని చెప్పాను ఇంతకుముందు సెషన్లో, అదొక్కటి సరి చేసుకోండి. C3 మార్గానికి సంబంధించి వీళ్ళకి నోబెల్ బహుమతి వచ్చిందంటే 1960 పెట్టుకోండి, 1961 మెల్విన్ కెల్విన్. మరి ఏ మొక్కలో కనుక్కున్నారు? క్లోరెల్లా అనేటువంటి మొక్కలు, క్లోరెల్లా పైరినాయిడోజా అనే ఆకుపచ్చ శైవలంలో కనుక్కున్నారు. మరి అదొక్కటేనా? రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్లోరెల్లాతో పాటు ఇంకొకటి కూడా ఇస్తారు, సెనిడెస్మస్. ఈ సెనిడెస్మస్ కూడా ఏకకణ శైవలమే, గుర్తుపెట్టుకోండి. సెనిడెస్మస్ అండ్ క్లోరెల్లా, దీస్ ఆర్ ద టూ ఆల్గా విచ్ ఈస్ యూటిలైజ్డ్ ఇన్ ది రీసెర్చ్ ఆఫ్ ది C3 సైకిల్. ఈ C3 వలయానికి సంబంధించి పరిశోధన చేసే క్రమంలో ఈ 2 రకాల మొక్కలు ఉపయోగించుకోవడం జరిగింది. ఓకేనా? మరి వీటిని ఎందుకు ఎంచుకున్నారు? ఇవి జీవ ప్రపంచం మొత్తంలో అన్ని రకాల నీటి ఆవాసంలో మనకు లభ్యమయ్యేటువంటి మొక్కలు, అంటే ఏకకణ శైవలాలు, అన్ని రకాల ఆవాసాలు. ఓకేనా? నీరు ఉండేటువంటి ఆల్ హైడ్రోఫైట్ అంటే అక్వాటిక్ నీరు ఉండేటువంటి రీజన్ అంతా కూడా ఈ క్లోరెల్లా మరియు సెనిడెస్మస్ అనేటువంటిది అవైలబిలిటీ ఉంటుంది. సో ద డ్యూ టు ది రీజన్ ఆఫ్ ది కాస్మోపాలిటన్ అవైలబిలిటీ డెవలప్మెంట్ దిస్ ది క్లోరెల్లా అండ్ సెనిడెస్మస్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఆఫ్ ది డిస్కవరీ ఆఫ్ ది C3 సైకిల్. మరి దీంట్లో
మనకు కిరంజన సమీకరణ జరిగేటువంటి క్రమంలో వీళ్ళు ఉపయోగించినటువంటి ఐసోటోప్ ఏంటిదని అడుగుతాడు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. వీళ్ళు ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ కి సంబంధించి క్షేకరణం జరిగేటువంటి క్రమంలో మనకి గ్లూకోజ్ ఏర్పడేటువంటి క్రమంలో మరి ఏ కార్బన్ ఉపయోగించి వీళ్ళు పరిశోధన చేశారంటే C14 అనే ఐసోటోప్ ను ఉపయోగించి పరిశోధన చేయడం జరిగింది. C14. So C14 isotope, they are used in the research of this discovery of this C3 cycle. C3 మార్గాన్ని కనుక్కునేటువంటి క్రమంలో వారు ఉపయోగించినటువంటి ఐసోటోప్ C14 అనేటువంటి ఐసోటోప్ ను ఉపయోగించారు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే గ్లూకోజ్ ఏర్పడేటువంటి క్రమంలో C14 అనేటువంటి ఐసోటోప్ ను ఉపయోగించడం జరిగింది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది C3 మార్గానికి సంబంధించి మీకు ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఇందులో మొత్తం 3 దశలు ఉన్నాయి. మొదటి దశ కార్బాక్సిలేషన్. ఈ కార్బాక్సిలేషన్ లో 5 కార్బన్లు కలిగినటువంటి RuBP కార్బన్ డైఆక్సైడ్ ను వినియోగించుకొని మొట్టమొదటి స్థిర పదార్థం 3 కార్బన్లు కలిగినటువంటి 3PGA 3 కార్బన్లు కలిగినటువంటి పాస్పోగ్లిజరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఇందులో C3 వలయంలో కేవలం ఒకే రకమైన హరితరేణులు పాల్గొంటాయి. అన్నీ కూడా పత్రాంతరంలో ఉండే హరితరేణులు మాత్రమే పాల్గొంటాయి. సో అన్ని రకాల మిజోఫిల్ సెల్స్ మాత్రమే పత్రాంతరంలో ఉండేటువంటి హరితరేణులు మాత్రమే పాల్గొంటాయి. ఒకే రకమైన హరితరేణులు పాల్గొంటాయి. ఇది C3 మొక్కలు గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో మీకు ఇంకొక పాయింట్, C3 మొక్కలు కాంతి శ్వాసక్రియ జరుపుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఫోటో రెస్పిరేషన్ జరిపే మొక్కలు ఏంటివంటే C3 మొక్కలు. చాలా చాలా ఇంపార్టెంట్. ఫోటో రెస్పిరేషన్ జరిపే మొక్కలు ఏంటివి? C3 మొక్కలు. C4 మొక్కలు కాంతి శ్వాసక్రియ జరపవు. అదేవిధంగా క్యామ్ మొక్కలు కూడా కాంతి శ్వాసక్రియ జరపవు. కాంతి శ్వాసక్రియ జరిపే మొక్కలన్నీ కూడా C3 మొక్కలు. చాలా చాలా ఇంపార్టెంట్. సో C3 ప్లాంట్స్ దే షో ది ఫోటో రెస్పిరేషన్, కాంతి శ్వాసక్రియ జరుపుతాయి. మరి కాంతి శ్వాసక్రియ ఎప్పుడు జరుపుతాయి? ఆక్సిజన్ లెవెల్స్ అనేటువంటి ఎక్కువ ఉండి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు ఇవి కాంతి శ్వాసక్రియను జరుపుతాయి. కాంతి శ్వాసక్రియ అనేటువంటిది మనకు ఉపయోగకరం కానటువంటి ఒక ప్రక్రియ. ఓకేనా? దీని గురించి కూడా మేడం గారు తర్వాత చెప్తారు. క్యామ్ తర్వాత C3 తర్వాత C4 తర్వాత క్యామ్ తర్వాత లేదా గ్లైకోలేట్ సైకిల్ అని చెప్పుకుంటాం. అక్కడ మనం క్లియర్ గా చెప్పుకుందాం. డెకర్ అనేటువంటి శాస్త్రవేత్త C2 సైకిల్ గురించి లేదా మనకి ఫోటో రెస్పిరేషన్ సంబంధించి మనం చాలా క్లియర్ గా చెప్పుకుంటాం. ఇది C3 మార్గం. ఈ C3 వలయంలో మీకు ఏమైనా అనుమానాలు ఉంటే, డౌట్స్ ఉంటే అడగండి. ఇళ్ళకెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే ప్రశ్నలన్నీ ఎన్ని దశలు ఉంటాయి, ఎక్కడ మొట్టమొదట కార్బన్ డైఆక్సైడ్ స్వీకరించుకోవడం జరుగుతుంది, స్వీకరించే పదార్థం పేరు, ఈ స్వీకరించడానికి ఉపయోగపడే ఎంజైమ్, ఆ ఎంజైమ్ అంటే గుర్తొచ్చింది ఈ ఎంజైమ్ ద్విరూపకమైనటువంటి ఎంజైమ్. ఆ ఎంజైమ్ పేరు ఏమని చెప్పుకున్నాము? రుబిస్కో రిబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ అనేటువంటి ఎంజైమ్. కాబట్టి ఈ రుబిస్కోకు సంబంధించి 2 అంశాలను మనం చెప్పుకోవాలి. ఈ రుబిస్కో అనేటువంటిది మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉన్నప్పుడు కార్బాక్సిలేజ్ గా పనిచేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉండి ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆక్సిజనేజ్ గా పనిచేస్తుంది. డైమార్ఫిక్ ఎంజైమ్ లేదా ద్విరూపకమైనటువంటి ఎంజైమ్ అని పిలుస్తాం. అంతేకాకుండా ఇది అతిపెద్ద ఎంజైమ్ రుబిస్కో. ఈ మొట్టమొదటిసారిగా C3 మార్గంలో మొట్టమొదటిసారి ఉపయోగించబడే ఎంజైమ్ లేదా కార్బాక్సిలేషన్ లో ఉపయోగపడే ఎంజైమ్ రుబిస్కో. ఈ రుబిస్కోకు సంబంధించి మనం చూసినట్లయితే ఇందులో మనకు దీనిలో 2 ఉప ప్రమాణాలు ఉంటాయి. హౌ మెనీ సబ్ యూనిట్స్ ఇట్ కంటైన్? రుబిస్కో ఎంజైమ్ కంటైన్ 2 సబ్ యూనిట్స్. హౌ మెనీ సబ్ యూనిట్స్? హౌ మెనీ? ఎనీబడి? 2 సబ్ యూనిట్స్. 2 ఉప ప్రమాణాలు ఉంటాయి. ఒకటి పెద్ద ఉప ప్రమాణం, రెండవది చిన్న ఉప ప్రమాణం. ద లార్జర్ సబ్ యూనిట్ ఆఫ్ రుబిస్కో మాలిక్యులర్ వెయిట్ ఈస్ 55,000 55,000 డాల్టన్ల పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఓకేనా? దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉంటుంది? 55,000 డాల్టన్స్. ఓకేనా? అదేవిధంగా స్మాలర్ సబ్ యూనిట్ కి సంబంధించి మనం చూసినట్లయితే 15,000 డాల్టన్ల మాలిక్యులర్ వెయిట్ ను కలిగి ఉంటుంది. ఈ రుబిస్కోకు సంబంధించి మనం చూసినప్పుడు ఇందులో మనకి సాధారణంగా ఈ రుబిస్కోనే ఫ్రాక్షన్ 1 ప్రోటీన్ అని కూడా పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, ఫ్రాక్షన్ 1 ప్రోటీన్. రుబిస్కో ఇస్ ఆల్సో వీ కెన్ కాల్డ్ యాజ్ ఫ్రాక్షన్ 1 ప్రోటీన్. ఏమంటాం? ఫ్రాక్షన్ 1 ప్రోటీన్ అని కూడా పిలుస్తారు రుబిస్కో ఎంజైమ్.
ఓకేనా? ఇది మొత్తం జీవ ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి ఎంజైమ్. ఇది మొత్తం వృక్ష ప్రపంచంలోనే అంటే జీవ ప్రపంచంలో ద ఎంటైర్ వరల్డ్ 30% ఇట్ ఆక్యుపైస్ ద 30% ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. అంటే అన్ని రకాల ఎంజైమ్లో ఎంత ఉంటాయో అందులో 30% ఈ ఒక ఎంజైమ్ మాత్రం ఉంటుంది, రుబిస్కో. ఎందుకంటే అన్ని రకాల మొక్కల్లో ఇది ఉంటుంది కాబట్టి ఇది అతి ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి అబండెంట్ ఎంజైమ్, అతిపెద్ద ఎంజైమ్, 2 రూపాల్లో ఉండే ఎంజైమ్, C3 మార్గంలో మొట్టమొదటిసారిగా వినియోగించబడే ఎంజైమ్, 2 ఉప ప్రమాణాలు కలిగి ఉండేటువంటి ఎంజైమ్ ఏది రుబిస్కో అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రుబిస్కోకు సంబంధించి మనకి ఇందులో పెద్ద ఉప ప్రమాణం, చిన్న ఉప ప్రమాణాలు 2 కూడా ఉండడం అనేటువంటిది ఈ రుబిస్కోటువంటి ఎంజైమ్. అందుకే దీన్ని సంయుగ్మ ఎంజైమ్ అని కూడా పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ కాంజుగేటెడ్ ఎంజైమ్. ఇది సంయుగ్మ ఎంజైమ్ అని కూడా పిలుస్తారు. 2 సబ్ యూనిట్లను కలిగి ఉండి మనకు ఇది మెగ్నీషియం. అంటే ఎందుకు సంయుగ్మ ఎంజైమ్ అని కూడా పిలుస్తున్నాం అంటే ఇందులో ప్రోటీన్ పార్ట్తో పాటు నాన్ ప్రోటీన్ పార్ట్ను కూడా ఇది కలిగి ఉండి ముఖ్యంగా మెగ్నీషియం అయాన్ను, అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి ఇది అనుఘటకము ఇతర పదార్థం ఉపయోగపడేటువంటి అయాన్ ఏంటిదంటే మెగ్నీషియం అయాన్. సో మెగ్నీషియం అయాన్ ఈజ్ నెసెసరీ. తర్వాత pH, ఇది ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఆవర్ణికలు ఉండి అంటే హరితరేణి యొక్క ఆవర్ణికలు ఉండి దాని యొక్క pH అదేవిధంగా మెగ్నీషియం అయాన్లను ఏం చేస్తుందంటే ఇవి 2 ఉండడం వల్ల ఈ ఎంజైమ్ రుబిస్కో ఎంజైమ్ అనేటువంటిది ఈ 2 pH ఎక్కువ ఉన్నప్పుడు, మెగ్నీషియం అయాన్ ఉన్నప్పుడు మాత్రం ఈ రుబిస్కో ఎంజైమ్ పనిచేస్తుంది. కాబట్టి మనకు హరితరేణువులో క్లోరోఫిల్లో మెగ్నీషియం అయాన్ అనేటువంటిది అత్యంత ముఖ్యంగా ఉండేటువంటి అనుఘటకం. కాబట్టి మెగ్నీషియం అదేవిధంగా pH లెవెల్స్ అనేటువంటిది ఈ రుబిస్కో ఎంజైమ్ యొక్క యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది స్ట్రోమాలో. దిస్ ఈజ్ అబౌట్ ది రుబిస్కో ఎంజైమ్. ఓకే, ఈజ్ దేర్ ఎనీ డౌట్ మేడం? రేపు చెప్పండి. రేపటి తరగతిలో C4 మార్గాన్ని మేడం గారు వివరిస్తారు. ఇందులో C3 సైకిల్కి సంబంధించి మీరైనా డౌట్ ఉంటే వాట్సాప్లో, నా పర్సనల్ వాట్సాప్లో పెట్టండి. మీకు C3 మార్గానికి సంబంధించి కొంత నోట్స్, అదేవిధంగా ఇది MCQs ఆబ్జెక్టివ్ టైప్ కొన్ని క్వశ్చన్స్ నేను తయారు చేసినవి మీకు పంపించడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్లో పెడతాను, మీరు అవి ప్రాక్టీస్ చేయండి. ఓకే మేడం, షెల్ వి స్టాప్ టుడేస్ క్లాస్? ఓకే సార్. Yes, okay, sir. Thank you very much because you have given a wonderful time students and you explain and elaborately about one of the important dark phase dark cycle, that is C3 cycle, Melvin Kelvin or Kelvin cycle. It is a very important cycle. So and it is also very useful for competitive exams. Without this C3 cycle questions, there is no doubt at all, no question paper is there. Okay, so all of you read carefully and YouTube link also we will send immediately. Listen carefully. If you have any doubt, please ask in our WhatsApp group. Okay, I will stop here. Okay sir, thank you sir.